అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ఈ ఎపిసోడ్లో పాండవులు దూర్వాస మహర్షి కథ, అలానే సాయింధవుడు ద్రౌపదిని ఎత్తుకుపోయే కథల గురించి చెప్పుకుందాం. ఒకనాడు దూర్వాసుడు 10,000 మంది శిష్యులతో దుర్యోధనుడి దగ్గరికి అతిథిగా వచ్చాడు. దూర్వాసుడు పరమ కోపిష్టి, ఏమాత్రం తప్పు జరిగినా శపించేస్తాడు. అందుచేత దుర్యోధనుడు ఆ ముని పట్ల ఎంతో శ్రద్ధాభక్తులు చూపి ఆయనను చాలా సంతోషపెట్టాడు. దుర్యోధన, నాకు ఆతిథ్యం ఇవ్వటంలో నీవు చూపిన భక్తికి సంతోషించాను. ఏం వరం కోరుతావో కోరుకో అని దూర్వాసుడు అన్నాడు. స్వామి, నా దాయాదులైన పాండవులు కామ్యక వనంలో ఉంటున్నారు. మీరు మీ శిష్యగణంతో అక్కడికి వేలగాని వేల వెళ్ళి ఆతిథ్యం కోరండి. ఇదే నా కోరిక అన్నాడు దుర్యోధనుడు. దూర్వాసుడిందుకు ఒప్పుకొని తన 10,000 మంది శిష్యులతోనూ బయలుదేరి కామ్యక వనంలో పాండవులుంటున్న చోటికి మధ్యాహ్నం దాటినాక చేరుకున్నాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా దూర్వాసుడికి నమస్కరించి స్వాగతం చెప్పారు. ధర్మరాజా, నేను నా శిష్యులు ఇంకా భోజనం చేయలేదు. మేము గంగకు వెళ్ళి స్నానం చేసి వచ్చేలోగా మాకు భోజనం సిద్ధం చేయించు అంటూ శిష్యగణంతో సహా సమీపంలోనే ఉన్న గంగానదికి వెళ్ళిపోయాడు. అప్పటికే ద్రౌపది అక్షయ పాత్రలో అన్నం వండి తన భర్తలకు అతిథులకు పెట్టి తాను తిని అక్షయ పాత్రను కడిగివేసింది కూడా. దూర్వాసుడికి ఆయన శిష్యులకు ఎలా భోజనం పెట్టాలో తోచక ఆమె కృష్ణుని ధ్యానించింది. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. నాకు ఆకలి దహించుకుపోతుంది, వెంటనే భోజనం పెట్టు అని ఆయన ద్రౌపదిని అడిగాడు. నీవే నన్ను పరీక్షిస్తున్నావా? అక్షయ పాత్ర కడిగేశాను కూడా అన్నది ద్రౌపది. ఏ మూలనన్నా ఒక్క మెతుకు ఉండకపోదు, చూసి నాకు పెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు. అక్షయ పాత్ర తెచ్చి ద్రౌపది కృష్ణుడికి చూపింది. శ్రీకృష్ణుడు పాత్ర నుంచి ఒకే ఒక్క మెతుకు తీసి నోట వేసుకున్నాడు. మరుక్షణమే దూర్వాసుడికి ఆయన శిష్యులందరికీ పొట్టలు ఉబ్బరించి త్రేపులు ఆరంభమయ్యాయి. ఈ స్థితిలో మనం వెళ్ళి ధర్మరాజు పెట్టే భోజనం ఎలా తినగలం? తీరా వంట చేయించి తినకపోతే ఆయన శపించగలడు అనుకుంటూ వారు గంగలో నుంచి బయటకు వచ్చి పాండవుల వద్దకు రాక అటే వెళ్ళిపోయారు. కామ్యక వనంలో ఉంటున్న పాండవులు ఒకనాడు వేటకి బయలుదేరిపోతూ ద్రౌపదిని తృణబిందు మహాముని ఆశ్రమంలో ఉంచి తమ కులపతి అయిన దౌమ్యుణ్ణి ఆమెకు తోడుంచి అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వరాజు కుమార్తెను వివాహమాడటానికి సపరివారంగా బయలుదేరి కామ్యక వనం గుండా పోతూ తృణబిందు మహాముని ఆశ్రమం చెట్ల మధ్య నిలబడి ఉన్న ద్రౌపదిని చూశాడు. వెంటనే సైంధవుడు తన రథం ఆపి కోటికాస్యుడు అనే తన మిత్రుణ్ణి పిలిచి, ఆ స్త్రీ ఎవరో తెలుసుకోండ్రా, ఈమెను చూసిన తర్వాత ఆ సాల్వరాజు కుమార్తెను పెళ్లాడాలని నాకు కోరిక లేదు అన్నాడు. కోటికాస్యుడు వెళ్ళి ద్రౌపదితో మాట్లాడి వచ్చి, ఆమె పాండవుల భార్య అయిన ద్రౌపది, పాండవులు వేటకు వెళ్లారట అని చెప్పాడు. ఇది విని సైంధవుడు రథం దిగి ద్రౌపది ఉన్న చోటకి వచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. ద్రౌపది అతని ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పింది. కానీ ఆ దుర్మార్గుడు ద్రౌపదితో, వెర్రిదాన, ఈ పాండవులతో పాటు ఎందుకీ అరణ్యవాసం అనుభవిస్తావు? అదిగో నా రథం, దానిలో ఎక్కిపోదాం పదా అన్నాడు. ద్రౌపది మండిపడి, దుర్మార్గుడా, అమర్యాదగా మాట్లాడావంటే నా భర్తలు నిన్ను నిలువునా చంపగలరు, జాగ్రత్త, అధిక ప్రసంగం చేయక వచ్చిన దారి పట్టు అని సైంధవుణ్ణి దూషించింది. సైంధవుడు ఆమె మాటలు లక్ష్యపెట్టక, దిక్కులేక అడవులు పట్టిపోయిన నీ భర్తలను చూస్తే నాకు భయం అనుకున్నావా? నీవు మంచిగా నా వెంట రాకపోయావంటే నిన్ను బలత్కరంగా తీసుకుపోతాను, నీ భర్తలు ఎలా అడ్డుపడతారో చూస్తాను అంటూ ఆమెను బలవంతాన ఎత్తుకొని బయలుదేరాడు. అసహాయురాలైన ద్రౌపది రక్షించండి, రక్షించండి అని కేకలు పెట్టసాగింది. ఆ కేకలు విని దౌమ్యుడు ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి, దుర్మార్గుడా, నీ ప్రయత్నం మాను, చెడిపోతావు అని చెప్పాడు. కానీ సైంధవుడు దౌమ్యుణ్ణి లక్ష్యపెట్టక ద్రౌపదిని తన రథంలో కూర్చోపెట్టి తాను కూడా రథం ఎక్కి బయలుదేరాడు. దౌమ్యుడి కేకలు పెడుతూ రథం వెనుకగా పరిగెత్తసాగాడు. ద్రౌపదిని సైంధవుడు బలాత్కారంగా తన రథం మీద తీసుకుపోతున్న సమయంలో అడవిలో వేటకు వెళ్లిన పాండవులకు దుశ్శకునాలు కలిగాయి. వారు వేట చాలించి తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నారు.
వెంటనే పాండవులు 5 తమ రథాల మీద బయలుదేరి అతివేగంగా సైంధవుడి పొలాలను చేరుకున్నారు. పాండవులకు సైంధవుడి అనుచరులకు ఘోర యుద్ధం జరిగింది. తనకు అపజయం తప్పదని సైంధవుడికి తెలిసిపోయింది. వాడు తన రథం మీద నుంచి ద్రౌపదిని కిందకి దింపి రథం తోలించుకొని పారిపోయాడు. ఈ లోపుగా పాండవులు సైంధవుడి బలాలను పూర్తిగా నాశనం చేశారు. భీమార్జునులు సైంధవుడి కోసం చూసి అతడు పారిపోయాడని తెలుసుకొని అతని కోసం ఒక రథంలో బయలుదేరారు. వారు పోయేటప్పుడు ధర్మరాజు సైంధవుణ్ణి ఏమైనా చేయండి కానీ చంపవద్దు అని హెచ్చరించాడు. ఒక కోసు దూరం వెళ్ళాక భీమార్జునులకు సైంధవుడి రథం కనుచూపు మేరలోకి వచ్చింది. వారు దూరం నుంచి ఆ రథం గుర్రాలను బాణాలతో కొట్టేశారు. రథం దిగి కాలిబలం కొద్ది పారిపోతున్న సైంధవుడు వారికి చిక్కిపోయాడు. భీముడు అతన్ని కసి తీర చిత్రహింస చేసి చంపపోతుండగా అర్జునుడు అన్న చెప్పిన మాట జ్ఞాపకం చేసి అతన్ని వారించాడు. భీముడు సైంధవుడికి పంచసికలు పెట్టి, ఓరి నీచ తమ్ముడా, నువ్వు వెళ్ళిన చోటల్లా పాండవుల దాసుని అని చెప్పుకు తిరుగు, అలా అయితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తారు అన్నాడు. ప్రాణభయం చేత సైంధవుడు భీముడు చెప్పిన దానికి అంగీకరించాడు. ఇంత పరాభవం చెందిన సైంధవుడు హిమాలయాలకు వెళ్ళి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మహాదేవ, పంచ పాండవులందరూ నా చేతిలో ఓడేటట్టు వరమయ్యి అని అడిగాడు సైంధవుడు. వెర్రివాడ, అర్జునుడికి నేను పాశుపతాస్త్రం ఇచ్చి ఉన్నాను, అతన్ని ఎవరూ ఓడించలేరు. మిగిలిన 9 ఒకరోజు నీ చేత ఓడేటట్టు వరం ఇచ్చాను, వెళ్ళు అన్నాడు శివుడు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి, మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.